హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాథమిక అంకగణితం బేసిక్ అర్థమెటిక్ సంబంధించి అనుపాతం సంబంధించి అభ్యాసం 6.2 చేద్దాం. మీరు ముందు వీడియోలో ఉదాహరణ లెక్కలు చేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి. ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే కనుక అది చూసి ఇది చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. అనుపాతం అభ్యాసం 6.2 పేజ్ నెంబర్ 96. ఇది ఆల్రెడీ లెక్కలు చెప్పడం జరిగింది మీకు. అభ్యాసం 6.2. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇందులో మనకి 4 లెక్కలు ఉన్నాయి. ఇందులో ఒకటోది, కింది పదాలు అనుపాతంలో ఉన్నవో లేదో సరి చూడండి. మీకు ఆల్రెడీ ఉదాహరణ చెప్పడం జరిగింది. అనుపాతంలో ఉండాలి అంటే అంత్యముల లబ్ధము ఈజ్ టు మధ్యముల లబ్ధం అనే సూత్రం మనకు జ్ఞాపకం ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చిన రాసులు ఏంటి? 10, 12, 15, 18. సో ఈ రాసులు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఒకసారి రాస్తున్నాను నేను ఇక్కడ రాసులని. 10, 12, 15, 18. సో ఇవి ఇచ్చిన రాసులు ఇవి. ఇప్పుడు అనుపాతంలో ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? అంత్యముల లబ్ధం తీసుకుంటాం. ముందుగా అంత్యముల లబ్ధము, అంత్యముల లబ్ధం ఈజ్ టు 10 × 18, 10, 18, 180. నెక్స్ట్ మధ్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం ఈజ్ టు 12, 15. ఇక్కడ మధ్యములు అంటే ఏమవుతుంది? మధ్య పదాలు ఇవి. 12, 15, 12, 15, 12, 10, 120, 12, 5, 60, 120 అని 60, 180. ఇలాగ మనం వారాలుగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 180. సో ఇప్పుడు మనకి అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం రెండు సమానంగా వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? అంత్యముల లబ్ధం ఈజ్ టు మధ్యముల లబ్ధం. సో ఇచ్చిన రాసులు దేర్ఫోర్ 10, 12, 15, 18 అనుపాతంలో ఉంటాయి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఇంతవరకు లెక్క చేయం కాబట్టి అక్కడ 1 నిమిషంలోనే మనం లేదా 30 సెకండ్లోనే మనం పూర్తి చేయాలి కాబట్టి ఇచ్చిన బిట్ ఎలా ఉంటుంది మనకి? కింది రాసులు అనుపాతంలో ఉన్నాయా అని అడుగుతాడు, లేదా కింది ఏవి అనుపాతంలో ఉన్నాయని అడుగుతారు. మీరు వెంటనే వారాలుగా క్యాలిక్యులేట్ చేసుకోండి. 10, 18, 180, 12, 15, 180. సో వెంటనే ఇక్కడ మీరు ఇవి అనుపాతంలో ఉన్నాయని మనం చెప్పేయచ్చు అన్నమాట. ఓకే, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదంతా మీరు రాస్తే కనుక టైం వేస్ట్. ఇది మీకు కేవలం కాన్సెప్ట్ అర్థం అవడం కోసం మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందు మీరు ప్రాక్టీస్ చేయండి. ముందు ఇలా కాన్సెప్ట్ ప్రకారం, తర్వాత మీరు వితిన్ సెకండ్స్లో చేయడం కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆ లెక్క చూడండి ఒకసారి. ఇందులో 11, 16, 21 ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇచ్చిన రాసులు రాద్దాం మనం. రాసులు ఏంటంటే 11, 16, 21. ఇందులో అంత్యముల లబ్ధము అంటే 11 × 21. అదే కదా అంత్యముల లబ్ధం. ఇంకా సింపుల్గా రాస్తున్నాను నేను ఇక్కడ. అంత్యముల లబ్ధం అంటే ఏంటి? గుణకారం. 11, 21 ఎంత? 11, 21 ఎంత అవుతుంది మనకి? మీకు పక్కన క్యాలిక్యులేట్ చేసుకోండి. 11, 21 1, 1, 1, 2, 2, 1, 1, 1, 2, 2, 1, 2, 1, 3, 231 వచ్చింది. నెక్స్ట్ మధ్యముల లబ్ధం 16, 16 ఉంది ఇక్కడ. మధ్యముల లబ్ధం దట్ ఈజ్ టు 16, 16, 256. ఇక్కడ అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము సమానంగా లేదు కాబట్టి అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం సమానంగా లేదు కాబట్టి ఈ రాసులు అనుపాతంలో లేవు అని అంటాం. అంత్యముల లబ్ధం నాట్ ఈజ్ టు మధ్యముల లబ్ధం. సో కాబట్టి ఈ రాసులు అనుపాతంలో లేవు. 11, 16, 16, 21 అనుపాతంలో లేవు. యాక్చువల్గా అనుపాతం అంటే ఏంటి? నిష్పత్తులు సమానంగా ఉండాలి, అంతే కదా. సో దానికి చిన్న సూత్రం ఏంటంటే అంత్యముల లబ్ధం ఈజ్ టు మధ్యముల లబ్ధం అనే సూత్రం తీసుకుంటే మనం ఈజీగా
చేయవచ్చు ఇది. నెక్స్ట్ ఈ లెక్క చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఈలో ఏమి ఇచ్చాడు రాసులు 8, 13, 17, 19 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన రాసులు ఏంటి 8, 13, 17, 19. ఇప్పుడు మనకి ఈ రాసులు అనుపాతంలో ఉండాలంటే ఏం చెప్పుకున్నాం, అంత్యముల లబ్ధము ఈజ్వల్స్ టు మధ్యముల లబ్ధము అవ్వాలి. ముందుగా మనం అంత్యముల లబ్ధం కడదాం. అంత్యముల లబ్ధం ఈజ్వల్స్ టు 8 × 19. 8 19 ఎంత? 8 19 152. నెక్స్ట్ మధ్యముల లబ్ధం ఎంత? మధ్యముల లబ్ధం కూడా కడదాం. 13 17. 13 17 ఎంత? 13 17 221. సో ఇక్కడ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము సమానంగా లేదు కాబట్టి ఇచ్చిన రాసులు అనుపాతంలో లేవు అని రాస్తాం. అంత్యముల లబ్ధం నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం. దేర్ఫోర్ 8, 13, 17, 19 అనుపాతంలో లేవు. నెక్స్ట్ లెక్క ఈ చూడండి ఒకసారి. 30, 24, 20, 16 ఇవి కూడా అంతే. ముందుగా మనం రాసులు రాసుకుందాం. రాసులు ఏంటి 30, 24, 20, 16. ఇప్పుడు అంత్యముల లబ్ధము. అంత్యముల లబ్ధం. అంత్యములు అంటే చివరి పదాలు. 30 16. 30 16 480. మీరు పక్కనే మల్టిప్లై చేసుకోండి. మీకు ఎప్పుడైనా గుణకారం రాకపోతే కనుక పక్కన మీరు చేసుకోండి. నాకు డైరెక్ట్గా వచ్చి కాబట్టి నేను చేసేస్తున్నాను. మీరు రాకపోతే కనుక పక్కన మాత్రం మల్టిప్లై చేసుకుని కరెక్ట్ ఆన్సర్ మాత్రం వేసుకోండి. నెక్స్ట్ మధ్యముల లబ్ధం ఈజ్వల్స్ టు మధ్యములు అంటే 24 20. 24 20. 24 20 ఎంత? ఇది కూడా 24 20 480. సో ఇక్కడ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము సమానంగా ఉంది కాబట్టి ఇచ్చిన రాసులు అనుపాతంలో ఉన్నాయి అంటారు. అంత్యముల లబ్ధం ఈజ్వల్స్ టు మధ్యముల లబ్ధం. దేర్ఫోర్ 30, 24, 20, 16 అనుపాతంలో ఉన్నాయి అంటాము. అనుపాతంలో ఉన్నాయి అని అంటాం. నెక్స్ట్ ఇక్కడితో మనకి ఫస్ట్ రోమన్ పూర్తయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్. ఇక్కడ కింద నీయబడిన విలువలు సత్యమో కాదో రాయండి. ఇది సత్యమో కాదో మనం రాయాలి. ఇక్కడ మనకు 4 లెక్కలు ఇవ్వడం జరిగింది. చూడండి ఫస్ట్ లెక్క ఏంటంటే 4:2 ఈజ్ యాజ్ 14:7. అంటే ఇక్కడ వాడు ఇది ఏంటిది గుర్తు ఏంటి? 4 చుక్కలు ఉంటే కనుక దాని గుర్తుని ఏమనుకుంటాం మనం? అనుపాతంలో ఉన్నాయి అని అంటాం. అనుపాతంలో ఉన్నాయి అని అంటాం. ఏవి అనుపాతంలో ఉన్నాయి? 4:2 14:7 అని ఈ 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అని వాడిచ్చాడు. ఇది సత్యమో కాదో మనం చెప్పాలి. సత్యమో కాదో ఎలా చెప్తాం? మనకు ఒక సూత్రం ఉంది కదా, అంత్యముల లబ్ధము ఈజ్వల్స్ టు మధ్యముల లబ్ధం అవ్వాలి. అంత్యముల లబ్ధం ఈజ్వల్స్ టు మధ్యముల లబ్ధం అయితే కనుక ఇది సత్యం అవుతుంది. సో అంత్యములు అంటే 4 × 7 ఈజ్వల్స్ టు మధ్యముల లబ్ధం 2 × 14. 4 ఏళ్ళు 28, 2 14 28. 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ 4:2 ఈజ్ యాజ్ 14:7. సో ఇక్కడ మనం ఈ 2 నిష్పత్తులు సమానమైనవి కాబట్టి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. నెక్స్ట్ తర్వాత 21:7
ఈజ్ యాజ్ 15:5. 21:7 ఈజ్ యాజ్ 15:5. ఇవి అనుపాతంలో ఉన్నవి లేనిది ఎలా తెలుసుకుంటామంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇంగ్లీష్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అంచుముల లబ్ధం. ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమ్స్ అంటాం చివరి పదాలని. మీన్స్ అంటే మధ్య పదాలు. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఈ టెర్మినాలజీ జ్ఞాపకం ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 21 × 5 ఈజ్ ఈక్వల్స్ టు 7 × 15. 5 1 5, 5 2 10, 105. ఇది 7 10, 7 15, 105. రెండు సమానమే కాబట్టి ఇవి 21:7 15:5 అనేది ట్రూ, నిజం, సత్యం అన్నమాట. నెక్స్ట్ 13:12 ఈజ్ యాజ్ 12:13. ఇప్పుడు మళ్ళీ మనం అంచుముల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం. ఈ రెండు అవుతాయి కనుక, ఈ రెండు సమానం అయితే కనుక ఇచ్చిన రాశులు అనుపాతంలో ఉంటాయి అంటాం. ఇప్పుడు 13 × 13 ఈజ్ ఈక్వల్స్ టు 12 × 12. 13 13 169, 12 12 144. సో ఇక్కడ ఈ రెండు విలువలు సమానం కాదు. 169 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 144. సో ఇచ్చిన రాశులు అనుపాతంలో లేవు. ఇది అసత్యం. సత్యమో అసత్యమో చెప్తున్నాడు కాబట్టి ఇది అసత్యం. నెక్స్ట్ ఈ చూడండి, ఇది మీరు చేయొచ్చు, అయినా చెప్పేస్తున్నాను. 5:6 ఈజ్ యాజ్ 7:8. 3 పడింది తప్పు ఇక్కడ. ఓకే. ఇప్పుడు అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం అంటే 5 × 8 ఈజ్ ఈక్వల్స్ టు 6 × 7. 5 8 40, 6 7 42. సో రెండు సమానం కాదు. 40 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 42. దేర్ఫోర్ 5:6 ఈజ్ యాజ్ 7:8 ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్స్ ఫాల్స్. సో ఇది సత్యం కాదు. నెక్స్ట్ ఇప్పుడు 3వ లెక్క చూద్దాం. కింది పదములు అనుపాతంలో ఉన్నాయో లేదో సరిచూడండి. అనుపాతంలో ఉంటే అంచె పదాలను మధ్య పదాలను రాయండి. సో ఇక్కడ మనకి 2 లెక్కలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇచ్చిన పదాలు అనుపాతంలో ఉన్నాయో లేదో సరిచూడాలి. ముందు లెక్కలాగే అవి అనుపాతంలో ఉంటే కనుక అంచె పదాలను మధ్య పదాలను మనం రాయవలసి వస్తుంది. సరే, ఇక్కడ మనం మొదటి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 1వ ప్రాబ్లం ఏంటి? 15 సెంటీమీటర్లు 1 మీటరు మరియు 45 రూపాయలు 300 రూపాయలు ఈ రాసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 రాసులు ఇచ్చాడు. ముందుగా మనం మొదటి రాసులు తీసుకుని దానికి నిష్పత్తి కడదాం. అదేవిధంగా ఈ 2 రాసులు తీసుకుని నిష్పత్తి కడదాం. 2 నిష్పత్తులు సమానంగా ఉంటే కనుక అవి అనుపాతంలో ఉన్నాయి అంటాం. ఓకే. సరే, ఇప్పుడు మొదటగా మనం ఏం చేద్దామంటే 15 సెంటీమీటర్లు, ఇక్కడ నేను సెంటీమీటర్లు ఇంగ్లీష్లో రాసేస్తున్నాను, సిఎం అని రాస్తాను. 15 సెంటీమీటర్లు కాక 1 మీటరు అంటే 1 మీటర్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏ రాసులకైనా నిష్పత్తి కట్టేటప్పుడు ఆ రాసులు రెండు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలని చెప్పి మీకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ సెంటీమీటరు, ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ని మీటర్లో కన్నా మార్చాలి, లేదా మీటర్ని సెంటీమీటర్లో కన్నా మార్చాలి. చిన్న ప్రమాణాలని పెద్ద ప్రమాణాలకు మార్చాలంటే కష్టం కాబట్టి పెద్ద ప్రమాణాలని చిన్న ప్రమాణాలకు మార్చుకుందాం. ఇప్పుడు 1 మీటర్ అంటే మనకి 100 సెంటీమీటర్ అని తెలుసు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ 15 సెంటీమీటర్లు ఈజ్ టు 100 సెంటీమీటర్స్ అని రాశాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్లు బై 100 సెంటీమీటర్స్.
ఇప్పుడు సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది. 5 3 15, 5 20 100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/20. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3:20 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు రాసులు తీసుకుందాం. రూపాయలు 45, రూపాయలు 300 తీసుకుందాం. ఈ రెండింటికి మనం నిష్పత్తి తీసుకుంటే కనుక 45 రూపాయలు ఈజ్ టు 300 రూపాయలు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45 రూపాయలు బై 300 రూపాయలు. రూపాయలు క్యాన్సిల్. ఇక్కడ మనం మిగిలిందల్లా 45/300 మిగిలింది. ఇక్కడ మనకి 15 3 45, 15 20 300. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/20 వచ్చింది. 3:20. చూడండి, ఇక్కడ దీని నిష్పత్తి సమానంగా ఉంది. ఇలాగా 15 సెంటీమీటర్లు ఈజ్ టు 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 45 ఈజ్ టు రూపీస్ 300. ఓకే, ఇవి కూడా ఈ రెండు నిష్పత్తులు మనకి సమానంగా ఉన్నాయి కదా. రెండు నిష్పత్తులు సమానం. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఈ 15 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్కి ఏమొచ్చింది? 3:20 అని వచ్చింది. అలాగే ఈ 45:300కి ఏమొచ్చింది? ఇక్కడ కూడా 3:20 అని వచ్చింది. ఇందులో మధ్య పదాలు ఏమవుతాయి? 20ని 3 అవుతాయి. చివరి పదాలు ఏమవుతాయి? 3 20 అవుతుంది. సో ఇది సింప్లిఫై చేసినప్పుడు వచ్చే ఆన్సర్. అలా కాకుండా ఒక్కొక్కసారి మనకి ఆన్సర్లో ఈ 15 300 అని ఇవ్వచ్చు చివరి పదాలు. అలాగే మధ్య పదాలు 100 45 అని ఇవ్వచ్చు. సో మనం ఇచ్చిన ఆన్సర్ బట్టే మనం రాస్తాం కనుక. ఓకే, మధ్య పదాలు అనేవి 100 45 కావచ్చు, చివరి పదాలు 15 300 కావచ్చు. సో ఇది మామూలుగా ఇచ్చినప్పుడు ఇలాగా. అలా కాకుండా మనం సింప్లిఫై చేసేసాం. సింప్లిఫై చేసినప్పుడు నిష్పత్తులు ఏమవుతుంది? 3:20 ఇది 3:20 అని వచ్చింది. మధ్య పదాలు ఏమో 20 3 అయింది. చివరి పదాలు ఏమవుతున్నాయి? 3 20 అవుతున్నాయి. ఓకే, మధ్య పదాలు 20 3, చివరి పదాలు 3 20 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆలకి తీసుకోండి. 20 మిల్లీలీటర్లు 2 లీటర్లు మరియు 100 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదట ఇంతట్లాగే మనం ఏం చేస్తామంటే 20 మిల్లీలీటర్లు 2 లీటర్లు తీసుకుందాం. దాని నిష్పత్తి కడదాం. 20 మిల్లీలీటర్లు 2 లీటర్లు తీసుకుందాం. ఇక్కడ 20 మిల్లీలీటర్లు రాసి ఇక్కడ మిల్లీలీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఈ లీటర్లను కూడా మిల్లీలీటర్లోకి మార్చేసుకుందాం. ఒక లీటరు అంటే మనకు తెలిసిందే 1000 మిల్లీలీటర్లు. ఒక లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు. మరి 2 లీటర్లు అంటే 2000 మిల్లీలీటర్లు కదా. సో ఇక్కడ మనం నిష్పత్తి గుర్తుపెట్టి 2000 మిల్లీలీటర్లను రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అంటే 20 ml బై 2000 ml. ml క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1 2, 200 ఎంత వచ్చింది మనకి? 1/100 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1:100. ఇదో నిష్పత్తి. ఇప్పుడు 100 రూపాయలకి 10,000కి మనం నిష్పత్తి కడదాం. 100 ఈజ్ టు 10,000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపాయలు బై రూపాయలు 10,000 తీసుకుందాం. రూపాయలు క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 1/100 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1:100. సో నిష్పత్తి రూపంలో ఇలా రాస్తాం. చూడండి, రెండు నిష్పత్తులు సమానం ఉన్నాయి కాబట్టి ఇచ్చిన రాశులు అనుపాతంలో ఉంటాయి. అంటే అనుపాతం ఉంటాయని ఎలా రాస్తాం మనం? 20 మిల్లీలీటర్లు
2 లీటర్లు అంటే 2000 మిల్లీలీటర్లు ఈజ్ యాజ్ 1000 రూపాయలు 100 రూపాయలు ఈస్ట్ ఇక్కడ ఈస్ట్ పెట్టుకోవాలి, ఈస్ట్ రూపాయలు 10,000 రాస్తాం. ఈ రాసులు మనకి అనుపాతంలో ఉన్నాయి అంటాం. ఇంకా సింపుల్గా ఆన్సర్లు ఎలా ఇస్తే గొడవ లేదు, ఆన్సర్లు మాత్రం ఎలా ఇచ్చారు అనుకోండి. దీనికి 20 మిల్లీలీటర్లు 2000 మిల్లీలీటర్కి నిష్పత్తి ఎంత వచ్చింది మనకి 1:100 అని వచ్చింది. ఈజ్ యాజ్ సో యాక్చువల్గా మనం మిల్లీలీటర్ కొట్టేసుకోవాలి. రూపాయలు ఉండకూడదు, ప్రమాణాలు ఉండకూడదు కదా, నిష్పత్తిలో ప్రమాణాలు ఉండకూడదు. 1:100 ఈజ్ యాజ్ 1:100. ఇప్పుడు చివరి పదాలు అంచె పదాలు 1,100, మధ్య పదాలు 100,1. ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చివరి పదాలు 1,100, మధ్య పదాలు 100,1. సో ఇక్కడ వచ్చేటప్పటికి చివరి పదాలు 20, 10,000, మధ్య పదాలు 2,000, 100 అని రాసుకుంటాం. 4వ లెక్క ఖాళీలలో ఉంచవలసిన సంఖ్యలను రాయండి. మనం ఆ లెక్క చూద్దాం. 18:12 ఈజ్ యాజ్ -48. వీటిలో లెక్క అడగడానికి అవకాశం ఉంటుంది. 8:12 ఈజ్ యాజ్ -48. ఈ డాష్లో మనం ఎక్స్ అనుకుందాం. మనకు తెలిసింది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అంచెముల లబ్ధము అంటే 8 × 48 ఈజ్ ఈక్వల్స్ టు 12 × ఎక్స్. అంతే కదా. 2 నిష్పత్తులు అనుపాతంలో ఉంటే అంచెముల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధము. ఇలా అయినా రాయొచ్చు, లేదా దీని ఎడమవైపున రాసుకోవచ్చు. 12 × ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 × 48 అని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇదేమో కుడివైపుని, ఇదేమో ఇలాగ ఎడమవైపుని కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 12 గుణిస్తుంది, ఈ పక్క వస్తే భాగిస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 × 48/12. 12 48. ఇప్పుడు 8 32. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32. అంటే ఈ బాక్స్లో ఉంచవలసిన సంఖ్య ఎంత ఇక్కడ 32. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ బాక్స్లో ఉండవలసిన సంఖ్య ఏంటి? 15:x అనుకుందాం. ఆ బాక్స్లో సంఖ్య మామూలు ఎక్స్ అనుకుందాం. ఈజ్ యాజ్ 105:98. ఓకే, మనకి ఈ 4 రాశులు అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ఈజ్ యాజ్ అని గుర్తుంది కాబట్టి ఇక్కడ ఈ గుర్తుంది కాబట్టి మనం వెంటనే ఏం రాస్తాం? అంచెముల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం అని రాసుకుంటాం. అంచెముల లబ్ధం అంటే 15 × 98 ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం అంటే x × 105 అని రాసుకుంటాం. ఇప్పుడు x × 105ని ఈ పక్క రాయొచ్చు కదా. ఇది 15 × 98ని ఈ పక్క రాయవచ్చు. x × 105 ఈజ్ ఈక్వల్ టు 15 × 98/105. ఇక్కడ 105 గుణిస్తుంది ఇక్కడ ఎక్స్ని, ఈ పక్క వస్తే ఏం చేస్తుంది? దీన్ని భాగిస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ 15 ఎక్కం 105లో ఎన్నిసార్లు పోతుంది చూద్దాం. 5 3 15, ఇక్కడేమో 5 2 10, 5 1 5. మళ్ళీ ఇక్కడ 3 ఎక్కం పోతుంది చూడండి. 3 1 3, 3 7 21. 7 ఎక్కం 98లో పోతుంది. 7 1 7, ఇక్కడ 2 ఉంది. 2 8 28 అవుతుంది. 7 4 28 అంటే 7 14 98 అన్నమాట. ఒక 14 అంటే బాక్స్లో ఉంచవలసిన సంఖ్య 14. నెక్స్ట్ ఈ లెక్క 34:102 ఈజ్ యాజ్ 27:- అని వస్తుంది. ఈ డాష్లో ఉన్న ఈ బాక్స్లో ఉన్న సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనం అంచెముల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధము ఎంచేతంటే 4 రాశులు అనుపాతంలో ఉన్నాయి కాబట్టి అంచెముల లబ్ధము
34 ఇంటూ ఎక్స్ ఈజ్వల్స్ టు 102 ఇంటూ 27. ఇక్కడ 34 గుణిస్తుంది, ఈ పక్క వస్తే భాగిస్తుంది. ఎక్స్ ఈజ్వల్స్ టు 102 ఇంటూ 27/34. సో మనకి ఇక్కడ 2 ఎక్కం పోతుంది, 2 5 10, 2 1 2. ఇక్కడ 2 17 34. మళ్ళీ 17 ఎక్కం పోతుంది చూడండి. ఇందులో 17 3 51. పైన మిగిలింది మనకి 3 ఇంటూ 27 మిగిలింది. గుణిస్తే 3 7 21, 2 3 6 6 2 8. ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 81. అంటే ఈ బాక్స్లో ఉంచవలసిన సంఖ్య ఎంత? 81 అనమాట. సో ఈ విధంగా మనం మిస్ అయిన సంఖ్యల్ని రాయవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, ఇక నుంచి అంటే ఎలక్షన్స్ డ్యూటీస్ ఉండడం వల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాం. ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.